ఓకే. సో అయితే చంద్ర గారు మీరు చెప్పిన దాన్ని బట్టి అయితే చిన్నప్పటి నుంచి మీకు సాయిశ్రీ హెల్ప్ చేసినట్టున్నారు కిచెన్లో. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కిచెన్లోకి వచ్చేసేవాళ్ళు, వంట గురించి ఇంట్రెస్ట్ అన్నారు కదా. అందరూ కార్టూన్ ఛానల్స్ అవి చూస్తున్నప్పుడు ఆవిడ కుకింగ్ ఛానల్ చూసారంటే ఎలా ఉండేది చిన్నప్పుడు? యాక్చువల్లీ మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో వంట వాళ్ళు ఉండేవాళ్ళండి, మాదంతా జెయింట్ ఫ్యామిలీ. సో అప్పుడు వంట వాళ్ళు ఉండేవాళ్ళు, మేము పెద్దగా చేసేవాళ్ళం కాదు, వాళ్ళు చేస్తుంటే చూసేవాళ్ళము. ఎప్పుడైతే ఇంకా మా అత్తయ్య పోయారు, పిల్లలు కొంచెం ఎల్కేజీ యూకేజీకి వచ్చారు, ఇంకా విలేజ్ నుంచి సిటీకి స్కూల్కి వెళ్ళడం కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మేము సిటీకి షిఫ్ట్ అయ్యామండి, మంచిర్యాల. అక్కడికి షిఫ్ట్ అయ్యాక నేను కిచెన్లోకి వెళ్ళి వంట చేస్తూ ఉంటే ఇంకా పాప విచిత్రంగా చూసేది. అంటే విచిత్రం అంటే ఇంట్రెస్ట్గా, ఏం చేస్తున్నావు మా, ఏం చేస్తున్నావు, నువ్వు చేస్తున్నావు కదా వంట అని. చాలా తక్కువ మేము థర్డ్ క్లాస్కి వచ్చిన తర్వాత మా అమ్మ కుక్ చేయడం స్టార్ట్ చేసింది. అప్పటి వరకు మా అమ్మ వంటనే వండకపోతుండే, చాలా తక్కువ వచ్చు. పెళ్లి వరకు నేను మ్యారేజ్కి ముందు నేర్చుకున్నా, కానీ అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఎక్కువ జాయింట్ ఫ్యామిలీ అన్నారు కదా. జాయింట్ ఫ్యామిలీ, పెళ్లి తర్వాత నేర్చుకుంది అట్లా చెప్తారు అంతే. ఇంకా వంట వాళ్ళు ఉండే ఎక్కువ చేసేదాన్ని కాదు. పాపకు సిటీకి వచ్చాక నేను చేస్తుంటే ఇంట్రెస్ట్ పెరిగింది, ఇలా వేస్తున్నావు ఏంటి అని చెప్పేసి. కొత్త కొత్తవి సండేస్ అలా వస్తే క్రియేటివిటీ బాగా ట్రై చేసేది. ఇంకా కరోనాలో అయితే ఇంకా బాగా ఎక్కువ ట్రై చేసి వాళ్ళ తమ్ముడికి పెట్టడము, నాకు టేస్ట్ చూపించడము. ఇంకా తెలుగు మాస్టర్ షెఫ్ తర్వాత ఇంకా ఇంకా క్రియేటివిటీ పెరిగిందని చెప్పొచ్చు.